వెల్కమ్ టు NCN న్యూస్. నా పేరు పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రెరా చట్టంపై ప్రజలకు అవగాహన అవసరం. చైర్మన్ ఆర్ఎస్ శివారెడ్డి. ప్రతి జిల్లాలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ రేరా చట్టం 2016పై ప్రజలకు సమగ్ర అవగాహన కల్పిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ చైర్మన్ ఆర్ఎస్ శివారెడ్డి తెలిపారు. స్థానిక హోటల్ మంజీరాలు నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వినియోగదారుల హక్కుల పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని అమలు చేసినట్లు తెలిపారు. రియల్ ఎస్టేట్ రంగంలో పారదర్శకత, జవాబుదారీతనం పెంపుతో పాటు వినియోగదారుల హక్కుల రక్షణే ఏపీ రెరా లక్ష్యమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 4 జిల్లాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని, తూర్పుగోదావరి 5వ జిల్లాగా ఈ కార్యక్రమం జరుగుతోందన్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయి సభ్యులతో ఏపీ రెరాను ఏర్పాటు చేసిందని అన్నారు. ఏర్పాటైన నాటి నుంచి ఇప్పటి వరకు 600 పైచిలకు ఫిర్యాదులను పరిష్కరించినట్లు తెలిపారు. రియల్ ఎస్టేట్ ఏజెంట్లు కూడా తప్పనిసరిగా రెరా కింద రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చైర్మన్ ఆర్ఎస్ శివారెడ్డి సూచించారు. ఈ సమావేశంలో రెరా డైరెక్టర్ వరప్రసాద్, సభ్యులు కామేశ్వరరావు, ఎం వెంకటరత్నం, డి శ్రీనివాసరావు, వెంకటేశ్వర్లు, జై కుల్దీప్ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ముందుగా ఈ కార్యక్రమాన్ని జ్యోతి పెట్టుకోవడం ద్వారా ఈ కార్యక్రమం స్టార్ట్ చేయవలసిందిగా ఈ 26 మార్చ్ 2016 ఈ యాక్ట్ అమలు గురించి ఇప్పుడు చెప్తున్నట్టుగా 26 మార్చ్ 500 స్క్వేర్ మీటర్స్ దాటిన ప్రాజెక్ట్స్లో కానీ లేదా 8 యూనిట్స్ దాటిన అపార్ట్మెంట్స్ కావచ్చు, లేదా కమర్షియల్, రెసిడెన్షియల్ మిక్స్డ్ కావచ్చు, వాణిజ్య సముదాయాలు కావచ్చు, ఏదైనా 8 యూనిట్స్ చేయాలి, మార్కెటింగ్ చేయాలి, బుకింగ్ చేయాలి, రిజిస్ట్రేషన్ అనేది ఉండాలి అనేది మనకి సెక్షన్ 3. మేము గతంలో ప్రకటించిన విధంగా ఈ క్యాలెండర్ ఇయర్లో 2026 క్యాలెండర్ ఇయర్ ముగిసే సమయానికి పాత 13 జిల్లాలు ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నవో అక్కడ అథారిటీ గురించి, యాక్ట్ గురించి సమగ్రమైన అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ వచ్చాం. ఇది 5వ జిల్లా, ఇంకా 8 జిల్లాలు మిగిలి ఉన్నవి. ముఖ్య ఉద్దేశం ఏంటంటే 2016లో యాక్ట్ రూపొందించబడిన తర్వాత సుమారు 10 సంవత్సరాలు అవుతున్నా ఇంకా కొన్ని ల్యాబ్స్ రిజిస్ట్రేషన్ విషయంలో అయితేనేమి, అలానే QPRs సబ్మిట్ చేయటము, అలానే కంప్లైంట్స్ ఎక్కువగా ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి ప్రతి ఒక్కరికి, వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం కోసం వారికి ఎటువంటి అన్యాయం డెవలపర్ సైడ్ నుంచి కానీ, బిల్డర్ సైడ్ నుంచి కానీ, అలానే ప్రమోటర్ సైడ్ నుంచి కానీ అన్యాయం జరిగితే సత్వర న్యాయం పరిష్కరించే దిశగా ఆ అథారిటీ పనిచేస్తుంది. సుమారు మేము కొత్త బాడీ ఫామ్ అయిన తర్వాత 600 పైచిలకు కంప్లైంట్స్ని మేము ఆర్డర్స్ రూపేణ సత్వర న్యాయం ఈ ఎల్ఆర్టీసీకి చేయగలిగాం. చాలామంది అన్రిజిస్టర్డ్ ప్రాజెక్ట్స్ నమోదు చేసుకొని ప్రమోటర్స్ అందరికీ 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయల వరకు పెనాల్టీ రూపేణ కూడా మేము విధించాం. అలానే ఎవరైతే ఎండ్ యూజర్ వాళ్ళ జీవితంలో ఒక ఇల్లు కట్టుకోవటం, సొంత గూడు ఏర్పరచుకోవడం అనే ఒక కళని ఈ ప్రమోటర్స్ కానీ, డెవలపర్స్ కానీ దానిని సాకారం చేయని నేపథ్యంలో వారికి తగిన విధంగా, వారు ఎవరైతే ఎలాంటి కోరిన విధంగా వారికి పరిష్కారం, వాళ్ళ సమస్యలను పరిష్కారం చూపుతూ అనేకమైనటువంటి ఆర్డర్స్ని మేము రూపొందించడం జరుగుతూ ఉంది.